జూలై 14, 15, 16 తారీఖులలో వృశ్చిక రాశివారు 3 సంకేతాల వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే వృశ్చిక రాశి వారికి ఏ 3 సంకేతాలు? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది? జూలై 14, 15, 16 తారీఖులలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ముందుగా అందరికీ కూడా నమస్కారం, ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయేది సాధారణ జ్యోతిష్యం ఆధారంగా రూపొందించిన ఆధ్యాత్మిక విశ్లేషణ మాత్రమే. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం వేరువేరు కాబట్టి ఫలితాలు కూడా మారవచ్చు. అయితే జూలై 14, 15, 16 తేదీలలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా 3 సంకేతాల వల్ల జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే 3 అవి ముఖ్యమైనటువంటి సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి సంకేతం, మీకు పాత పరిచయాలు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. అంటే మీ చిన్ననాటి పాత స్నేహితులు కావచ్చు, మీరు పాత బంధాలు కావచ్చు, పాత స్నేహితుల వల్ల, పాత పరిచయాల వల్ల మళ్ళీ కూడా, అంటే మీకు పాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కొన్ని ఇయర్స్ పాటు కావచ్చు, కొన్ని రోజుల పాటు కావచ్చు, కలిసి ఒకే కార్యస్థలంలో, ఆఫీస్లో ఇలా మీరు ఒకే దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు. చాలా కాలంగా కలిసి పనిచేసి ఒక మంచి రిలేషన్ మీ మధ్యలో ఏర్పడిన తర్వాత అనుకోకుండా వేర్వేరు కంపెనీలకి వెళ్ళటం కావచ్చు, అక్కడ మీరు ఎవరి ఉద్యోగం వారు చేసుకోవటం కావచ్చు. అలా మీ పరిచయం అనేది కొంతకాలం అనేది అంటే అలా ఆగిపోతుందన్నమాట. మీరు మళ్ళీ కలవకపోవటం, మాట్లాడకపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ ఆ పాత పరిచయాలు అనేవి, మీకు పాత పరిచయాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఆ వ్యక్తులను మీరు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే కొత్త స్నేహాలు కానీ, మళ్ళీ కొత్తగా బంధాలు ఏర్పడటం కానీ, లేదా పాత స్నేహ బంధమే మళ్ళీ మీకు పరిచయం అవటం కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా అంటే మాట్లాడని ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం లేదా అనుకోని కలయిక జరగవచ్చు. ఇది మీ యొక్క జీవితంలో ఒక కొత్త అవకాశానికి ప్రారంభం కావచ్చు. తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలానే రెండవ సంకేతం, ఉద్యోగం లేదా ఆర్థిక అవకాశాలు, కొత్త పని, చిన్న వ్యాపారం, అలానే అవకాశం లేదా పెండింగ్లో ఉన్న పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. సంపాదించిన దాంట్లో కొంత భాగం పొదుపు చేయటం అంటే ఎంతైతే మీరు సంపాదిస్తున్నారో దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేయడానికి ఉపయోగించుకోండి. ఇక ఎక్కువగా అనవసరమైనటువంటి ఖర్చులకి దూరంగా ఉండండి. మూడవది వచ్చేసి ఆధ్యాత్మిక చైతన్యం పెరగటం. దేవాలయ దర్శనం, ధ్యానం లేదా
ప్రార్థన చేయాలనే భావన కలగవచ్చు. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా ప్రార్థన చేయటం మనస్సుకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అలానే మీరు కోపాన్ని తగ్గించుకోండి. మూడవది వచ్చి కోపాన్ని తగ్గించుకొని సూర్యోదయం తర్వాత ప్రార్థన చేయండి. ఇంట్లో దీపం వెలిగించండి. అవసరమైన వారిని మీ శక్తి మేరకు సహాయం చేయండి. కోపాన్ని తగ్గించుకోండి. ఓర్పుతో వ్యవహరించండి. ఇలా మీరు కొన్నింటిని కానీ పాటించినట్లు అయితే మీ జీవితంలో కొన్ని రకాల సమస్యలు వచ్చేవి కూడా రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో నుండి ఇలా కొన్ని రకాల సమస్యలు మీరు తొలగించుకోవాలి అనుకుంటే, మీ జీవితంలో మీ కష్టాలు ఏ ఉన్నా సరే వాటన్నింటినీ తొలగించుకోవాలి అనుకుంటే తప్పకుండా వీటిని పాటించండి. అలానే ముఖ్యంగా మీకు వ్యక్తిగతంగా సమస్యలు ఉండొచ్చు. కొంతమంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని చిక్కుల్లో పడవేయటం కానీ, సమస్యల్లోకి తోసివేయటం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మీ జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా సాగదు. అనేక రకాల ఇబ్బందులు మరియు అనేక రకాల సమస్యలు, కష్టాలు ఇలానే మీ జీవితం అనేది సాగుతుంది తప్ప సాఫీగా మీ జీవితం అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ఎప్పుడూ కూడా కష్టాలతో కూడుకొని ఉంటుంది. ఎన్నో రకాల కష్టాలు అనుభవించడం, ఎన్నో రకాల సమస్యలు రావటం, మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రావటం, ఆర్థిక సమస్యలు కూడా రావటం, ఇలా అనేక రకాల ఇబ్బందులు మరియు సమస్యలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. వృశ్చిక రాశి వారు మీ వ్యక్తిగత విషయాలను, సమాచారాన్ని ఇతరులకి అస్సలు అందివ్వకండి. మీరు పర్సనల్గా ఏవైనా సమస్యలతో ఉన్నట్లు అయితే గనక ఆ సమస్యలను అలా మీ జీవితంలో ఎన్నో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉంటాయి, కానీ వాటిని ఎవరితో కూడా చెప్పకండి. ఎవరితో కూడా మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. ఇలాగాని మీరు మీ వ్యక్తిగత విషయాలను చెప్పుకోవటం, మీ వ్యక్తిగతంగా ఉండే సమస్యలను వారితో పంచుకోవటం వల్ల చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతాయన్నట్లు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం అనేది అంత సులువైనది కాదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మీరు మీ యొక్క జీవితంని ఈ విధంగా రన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు ఇప్పుడు కష్టాల్లో నుండి బయటికి వచ్చినా సరే, మళ్ళీ మిమ్మల్ని కష్టాలు వెంటాడుతున్నా సరే, కష్టాల నుండి మీరు విముక్తిని పొందడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. ఇలాంటి సమస్యలు అనేవి మీ జీవితంలో చాలా సహజంగా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని పట్టించుకొని వాటి గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారు. ఈ విషయాలలో జాగ్రత్త వహించి ఇష్టదేవత ఆరాధన చేయండి. చాలా మేలు అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.